ఈ రోజు ఇంతమంది మహిళలు వచ్చారంటే ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలే కారణం. ఇంకో పక్క మీరు చూస్తే 97లోనే బాలికా శిశు సంరక్షణ పథకం, ఆ కార్యక్రమం కింద మీరు చూస్తే ఆడబిడ్డ పుడితే భారం అనుకునే రోజులు, మగపిల్లలే కావాలనుకునే రోజులు. నేను ప్రోత్సహించాలని ఆ రోజు ఒకటి ఆలోచించా. ఆడబిడ్డ పుడితే 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి పెళ్ళయ్యే సమయానికి ఒక నిధి కింద వచ్చే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక భరోసా ఇచ్చాను, అలాంటి కార్యక్రమాలు చేశాం. మగ పిల్లలు స్కూలుకు పోతారు, సైకిళ్లు దొక్కుతారు. ఆడపిల్లలు మాత్రం సైకిల్ దొక్కాలంటే భయం, మీరు కూడా ప్రోత్సహించరు. అందుకే 8, 9, 10వ తరగతుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే సైకిళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ధైర్యంగా ముందుకు పోవాలని, మగ పిల్లలేగా సైకిళ్లు దొక్కేది, మా ఆడబిడ్డలు కూడా దొక్కుతారు. మగ పిల్లలతో సమానంగా ముందుకు పోవాలని సైకిళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. స్పీకర్ గా ప్రతిభా భారతిని పెట్టాం. ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, రైతు బజారు, లేకపోతే ఏది ఇచ్చినా ఆడబిడ్డలకే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 14 నుంచి మీరు ఒకసారి చూస్తే కడాన ఇసుక ర్యాంపుల మేనేజ్మెంట్ కూడా మా డాక్రా సంఘాలకే ఇచ్చాను. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. డాక్రా రుణమాఫీ మీరు చూస్తే 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. పసుపు కుంకుమ మీద 10,000 కోట్లు ఇచ్చాం. నేను ఒకటి ఆలోచించాను, ప్రతి ఒక్క మహిళకి 80 లక్షలు 90 లక్షల మహిళలు డాక్రా సంఘాల్లో ఉన్నారు. అందరికీ ఆర్థిక సహాయం చేసిన పార్టీ, అది కూడా పసుపు కుంకుమ కింద ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీరు ఒకటి ఆలోచించారు, నేను 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇస్తే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ముద్దులు పెట్టాడు, తలవే చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు. మీరు కూడా ఐస్ అయిపోతే తల్లి అక్కడి నుంచి అధికారంలోకి వస్తానే బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అవునా కాదా? నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదేనా పరిపాలన అంటే? ఎలాంటి వ్యక్తి అంటే మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి జలగా ఈ జగన్ రెడ్డి పెంచి మీ జీవన ప్రమాణాలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. డాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం చేశాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. నేను ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో 10 లక్షల వరకు మీరు రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి కూడా ఒక పర్పస్ ఉంది, ఏం చేస్తారో కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇంకో పక్క మీరు చూస్తే మహిళలకి 11 రకాలైనటువంటి ఉచిత వైద్య పరీక్షలు పెట్టాం. ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి కట్టించాం. ఒకప్పుడు నేను చూశాను, ఆడబిడ్డలు ఇంట్లో వంట చేయాలంటే పెద్ద సమస్య. గంటల తరబడి వంటింట్లో ఉండేవాళ్ళు. వంటింట్లో నుంచి బయట వస్తే కళ్ళలో నీళ్లు వస్తా ఉండేటివి, కడుపులోకి పొగబోయేది. నా తల్లిని చూశా. నా తల్లి మారిగా ఏ చెల్లమ్మ కష్టపడకూడదని 60 లక్షల మందికి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో ఎవరు వినపడి నేను ఇచ్చాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నవజాత శిశువులకి బేబీ కిట్ ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాను. బాలామృతం ఇచ్చాం. కడాన కొంతమందికి శ్రీమంతాలు కూడా సరిగా చేయలేదంటే నేను ఆలోచించి సామూహిక శ్రీమంతాలు పెట్టిన పార్టీ
పెళ్లిళ్ళు చేయడానికి కష్టంగా ఉందంటే పెళ్లి కానుక ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ అదే మరిగా తల్లికి వందనం ఒక కార్యక్రమం పెట్టి ఆడబిడ్డలందరినీ మీ పిల్లలు మీకు రుణపడి ఉండేట్టుగా ప్రతి సంవత్సరం స్కూలుకు పిలిపించి మీ కాళ్ళు కడిగి మీకు పాదాభివందనం చేశామంటే దానికి కారణం మీరు 9 మాసాలు మోస్తారు, కంటారు, కష్టపడి చదివిస్తారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ దారి చూసుకుంటే అది మంచిది కాదు. శాశ్వతంగా మీకు రుణపడి ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు తల్లికి వందనం కూడా పెట్టాం. నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా, ఇప్పటికి 22 కార్యక్రమాలు పెట్టాం. అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే 2029కి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ గాని అసెంబ్లీలో గాని మీ అందరికి కూడా సీట్లు వస్తాయి. రేపు రాబోయే రోజుల్లో వేదిక పైన మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ మా ఆడబిడ్డలు ఉండే పరిస్థితి వస్తుంది. అది నా ఆలోచన, అది జరుగుతుంది. అయితే ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. పెరిగాయా లేదా అని అడుగుతున్నా. ఏమ్మా పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఇంటి అద్దె పెరిగిందా లేదా? ఇంకో పక్క ఆర్టీసీ బస్సు రేట్లు పెరిగాయా లేదా? కడాన కొంతమంది అలవాటు అయిపోయి మద్యం తాగడానికి పోతా ఉంటే ఏమమ్మా 60 రూపాయలు వాటర్ బాటిల్ ఇప్పుడు 200 రూపాయలు. అవునా కాదా? దీనివల్ల మీ మగవాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నారు ఇంట్లో? శుభ్రంగా మీ దగ్గర కూడా మీరు చేసే ఆదాయంలో కూడా దబాయించి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? నేను ఒకప్పుడు నేర్పించేవాడిని. మీరు మగవాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేయాలో కూడా చెప్పా ఒకప్పుడు మీకు అందరికీ. మళ్ళీ ఆ రోజులు వస్తాయి. మిమ్మల్ని అందరినీ శక్తివంతంగా చేసి ఏం చేయాలో చేద్దాం. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని ధరలు పెరిగాయి, అన్ని విధాలా నష్టపోయారు. దానికి తోడుగా ఈరోజు చూస్తే మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగం వచ్చిందామా అని అడుగుతున్నా. వస్తుందని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పరిశ్రమ వచ్చిందని అడుగుతున్నా. డిఎస్ఏ పెట్టారని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఏది లేదు. కానీ ఈ సైకో అయితే ప్రతిరోజు చెప్పే మాటలు వింటా ఉంటే చాలా భయంకరంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది తప్ప ఏమి